మంత్రి కొల్లు రవీంద్ర మాజీ మంత్రి పేర్ని నానిని టార్గెట్ చేశారు. దొంగతనం చేసి డబ్బులు చెల్లిస్తే దొర అవుతాడా అని సెటైర్లు వేశారు. నీతులు చెప్పే నాని అడ్డంగా బుక్ అయ్యాడని, 90 లక్షల రూపాయల విలువైన బియ్యం మాయం చేసి పారిపోయాడని విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని స్కామ్లు బయటకు తీస్తామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే అని మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడూరికి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా?